సంక్రాంతికి సిటీ ఖాళీ అవుతుంది. పండుగను సొంతూరులో చేసుకునేందుకు వెళ్తున్నారు సిటీ పబ్లిక్. సోమవారం నుంచి స్కూళ్లు, కాలేజీలు, ఆఫీసులకు సంక్రాంతి సెలవులున్నాయి. సెకండ్ సాటర్డే కూడా కలిసి రావడంతో ఇవాళ ఊర్లకు పయనమయ్యారు ప్రజలు. దీంతో బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు రద్దీగా మారాయి. గ్రేటర్ నుంచి తెలంగాణతో పాటు ఏపీలోని వివిధ జిల్లాలకు పెద్ద సంఖ్యలో వెళ్తున్నారు పబ్లిక్. దీంతో బస్సులు, రైళ్లన్నీ ఫుల్ అయిపోయాయి. ఇక సిటీలో ప్రధాన బస్టాండ్లైన ఎంజీబీఎస్, జేబీఎస్ తో పాటు కూకట్పల్లి, మియాపూర్, అమీర్పేట్, ఆరంఘర్, ఎల్బీనగర్, ఉప్పల్, సికింద్రాబాద్ ఏరియాల్లో ట్రాఫిక్ నెలకొంది. ఆర్టీసీతో పాటు ప్రైవేటు బస్సులు, ట్రావెల్స్, సొంత వాహనాల్లో ఊర్లకు వెళ్తున్నారు జనం. దీంతో ప్రధాన రహదారులన్నీ రద్దీగా మారాయి. ఇక ప్రధానంగా ఏపీ వెళ్లే రూట్లలో రష్ ఎక్కువగా ఉంది. ఎల్బీనగర్ నుంచి ఏపీ విజయవాడకు వెళ్లే రూట్లో ఇసుకేస్తే రాలనంతగా వాహనాల రద్దీ కనిపిస్తోంది. వీకెండ్ హాలిడేస్ కూడా కలిసి రావడంతో ఉదయం నుంచే హైవేపై రద్దీ నెలకొంది. పంతంగి టోల్ ప్లాజా నుంచి మరింత సమాచారం అనిల్ అందిస్తారు. అనిల్, ఓవర్ టు యూ. కోసం ఇటు హైదరాబాద్ నగరవాసులు మాత్రం బయలుదేరారని చెప్పొచ్చు. ఈరోజు ఉదయం నుంచి కూడా ఇటు విజయవాడ రహదారి పైన భారీ ఎత్తున ట్రాఫిక్ కూడా జామ్ అయినటువంటి పరిస్థితి. ప్రస్తుతం నేను పంతంగి టోల్ వద్ద ఉన్నాము. ఇక్కడ చూసుకోవచ్చు, సాయంకాలం కొంచెం ఎక్కువగా జనం బయటికి రావడంతో ఇక్కడ రద్దీ కూడా పెరిగింది. ఎక్కువ శాతం అంటే ప్రతి 4 సెకండ్లు ఒక సెకండ్కి ఒక వెహికల్ మూవ్ అవుతున్నటువంటి పరిస్థితి. సో పూర్తిగా ఇక్కడ నుండి ఇటు కోదాడ, మిర్యాలగూడ, తర్వాత నల్గొండ జిల్లా, తర్వాత విజయవాడ, ఆంధ్ర సైడ్ అటువంటి గుంటూరు, అమలాపురం, నెల్లూరు, కాకినాడ ఈ ప్రాంతాలకు ఇక్కడ నుండి వాహనాలు అయితే మూవ్ అవుతున్నటువంటి పరిస్థితి. ఇక సంక్రాంతి పండుగ నేపథ్యంలో హైదరాబాద్ నుంచి సొంత ఊళ్ళ బాట పట్టారని చెప్పవచ్చు. మొత్తానికి ఇటు వీకెండ్, ఈరోజు సాటర్డే, రేపు సండే, ఎల్లుండి మండే, తర్వాత ఆ రోజే పండుగ భోగి, మండే రోజు భోగి, ట్యూస్డే రోజు సంక్రాంతి, వెనస్డే రోజు కనుమ. సో ఈ 3 రోజుల్లో మాత్రం ఖచ్చితంగా అంగరంగ వైభవంగా అటు ఆంధ్ర జనంతో పాటు తెలంగాణ వ్యాప్తంగా కూడా ఘనంగా జరుపుకుంటారు. సో సొంతలకు వెళ్ళే వాహనాల నుంచి దాదాపు ఇటు హైదరాబాద్ నుంచి విజయవాడ, గుంటూరు వైపు వెళ్ళే రహదారులకు ఇటు రోడ్లో ఏదైతే ఈ విజయవాడ రహదారి ఉందో ఇది కిక్కిరిసిపోతుందని చెప్పవచ్చు. ఉదయం నుంచి కూడా మనం చూస్తూనే ఉన్నాము. భారీ సంఖ్యలో ఇటు వాహనాలు తమ సొంత వాహనాలలో బయలుదేరినటువంటి పరిస్థితి. ముఖ్యంగా ఇటు హైదరాబాద్ విజయవాడ రహదారి, తర్వాత ఈ మార్గ మధ్యంలో ఉన్నటువంటి ఈ పంతంగి టోల్ వద్ద మాత్రం ఎప్పటికప్పుడు 12 టోల్ బూతుల ద్వారా వాహనాలను పంపిస్తున్నారు. ఇటు ల్యాండ్ ఆర్డర్, ట్రాఫిక్ పోలీసుల సహాయ సహకారాలతో ఎప్పటికప్పుడు క్లియర్ చేస్తున్నారు. ప్రతి 30 కిలోమీటర్లకు ఒక క్రేన్ కూడా ఏర్పాటు చేశారు. ఎందుకంటే ఏదైనా వెహికల్కి ఇబ్బంది వచ్చినచో దాన్ని ఎంబడే అక్కడ నుండి తీసేయడానికి, అదేవిధంగా ఏదైనా అత్యవసరానికి అనారోగ్య సమస్యల వల్ల ఏమైనా ఇబ్బంది ఏర్పడితే అంబులెన్సుల సౌకర్యం కూడా ఏర్పాటు చేశారు. ఇటు అంబులెన్సులు, ఇటు టోయింగ్ వెహికల్స్లు ఎక్కడికక్కడ ఏర్పాటు చేశారు. అదేవిధంగా సమాచారం హెల్ప్ డెస్క్ కూడా ఏర్పాటు చేశారు. ఇటు ఏదైతే ఈ రోడ్ సేఫ్టీకి సంబంధించినటువంటి ఆఫీసర్స్ కూడా ఎప్పటికప్పుడు ఇటు మైకుల ద్వారా కూడా అలర్ట్ చేస్తున్నారు. జాగ్రత్తగా వెళ్ళాలి, రాత్రిపూట డ్రైవ్ చేసేవారు నెమ్మదిగా వెళ్ళాలంటూ కూడా ఎప్పటికప్పుడు ఇటు వాహనదారులకు విజ్ఞప్తి చేస్తున్నారు. ఎందుకంటే హైదరాబాద్ నగరంలో చాలా ఎక్కువ జనం ఇటు ఆంధ్ర, కూకట్పల్లి నుంచి ఎక్కువ ఆంధ్ర జనం అక్కడ ఉంటారు కాబట్టి ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి పబ్లిక్ కూకట్పల్లి కానీ, ఇటు అమీర్పేట్, తర్వాత ఎస్ఆర్ నగర్ ఈ ప్రాంతాల్లో ఎక్కువగా వారు అక్కడ వ్యాపారాలు కానీ, తర్వాత మరి ఇతరత్ర పనుల నిమిత్తం ఎక్కువగా వచ్చి ఉంటారు కాబట్టి అక్కడ నుంచి చాలామంది బయలుదేరుతుంటారు. సో ఇప్పుడు రాత్రి కూడా ప్రైవేట్ ట్రావెల్స్ స్టార్ట్ కాబోతున్నాయి. ఆ ప్రైవేట్ ట్రావెల్స్ మీద కూడా ఇటు ఆర్టీఏ ఆఫీసర్స్ ఎప్పటికప్పుడు నిఘా పెడుతున్నారు. సరైన పత్రాలు లేకుంటే ఎంబడే వాటిని ఆ వెహికల్స్ని కూడా సీజ్ చేయడం జరుగుతుంది. సో ప్రజెంట్ మాత్రం పంతంగి టోల్ గేట్ వద్ద మాత్రం మూమెంట్ అనేది స్లోగా జరుగుతుంది. సో ఇది రాత్రికి కూడా ఇంకొంత పెరిగేటువంటి అవకాశం ఉన్నది. పంతంగి టోల్ గేట్ వద్ద మాత్రం ఈ పబ్లిక్తో పాటు ఇటు వాహనాల సంఖ్య కూడా పెరిగే అవకాశం ఉందని చెప్తుంది. ఇటు ముఖ్యంగా ఇటు హెవీ వెహికల్స్ కూడా రాకపోకలు ఉండడంతో వాటి వల్ల కూడా కొంతమేరకు ఇబ్బంది ఏర్పడుతుందని చెప్తున్నారు. సో పూర్తిగా రిటర్న్లో కూడా ఇలాంటి పబ్లికే ఉంటుంది కాబట్టి వాటి తగ్గట్టు కూడా ఏర్పాట్లు చేస్తాం. ఎప్పటికప్పుడు పబ్లిక్ ఎక్కువ అయితే, వాహనాల సంఖ్య ఎక్కువ అయితే కూడా ఈ టోల్గేట్ వద్ద డైరెక్ట్ పోల్ బూత్లో గేట్లు ఓపెన్ చేసి ఏదైతే ఎంబటే వదిలేస్తున్నటువంటి పరిస్థితి. సో మొత్తానికైతే ఉదయం నుండి ఇప్పటి వరకు కూడా పూర్తి స్థాయిలో ఇక్కడ జామ్ అనేది ఏదైతే ఏర్పడింది. సో ఇప్పుడు రాత్రి ఇంకా ఏదైతే తెల్లవారుజామున కూడా ఇప్పుడు కొంత స్లోగా మూమెంట్ ఉన్నా కూడా ఇది రాత్రి 12 తర్వాత కానీ, లేదంటే రేపు ఉదయాన్నే ఎర్లీ మార్నింగే ఇంకా ప్రైవేట్ ట్రావెల్స్ స్టార్ట్ అవుతాయి కాబట్టి రేపు సండే ఏదో ఆఫీసులకు సెలవు ఉంటుంది కాబట్టి ఇంకా కూడా పబ్లిక్, తర్వాత వాహనాల సంఖ్య కూడా పెరిగే అవకాశం ఉంది. ప్రస్తుతం మాత్రం స్లోగా ఈ పంతంగి టోల్ గేట్ వద్ద మాత్రం ఎప్పటికప్పుడు వచ్చిన వాహనాలను వచ్చినట్టే మూవ్ అవుతున్నటువంటి పరిస్థితి. సో మరో 2-3 గంటల్లో మాత్రం ఇంకా ఈ సంఖ్య కూడా పెరిగేటువంటి అవకాశం ఉంది. ఇది పంతంగి టోల్ గేట్ వద్ద ప్రస్తుతం ఈ వాహనాల సంఖ్యకు సంబంధించినటువంటి డీటెయిల్స్. వీడియో జర్నలిస్ట్ జగన్తో అనిల్, V6 న్యూస్, హైదరాబాద్.